నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి గారు 36సారి ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ ఆయన కొన్ని తగినట్టుగా జరగడం ఇది ఎంతో సంతోషార్థకము. నిజానికి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసము 36సారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోలే. ఇది మీరు గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోయాడో దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యమంత్రి గారికి ఇక వస్తూ ఎయిర్పోర్ట్లో కొన్ని స్వీట్లు పట్టుకోవాలని అనిపించింది, కానీ అక్కడ దాకా పోవడానికి కిరాయిలకు డబ్బులు లేదని ఆగిపోయినాక అంతే. ఎందుకంటే రేవంత్ రెడ్డి తాను 36 సార్లు ఢిల్లీకి పోతే జస్ట్ ఒక మాట చేద్దాం పో ఏమైనా చేద్దాం పో అని మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అనడం జరిగిందట. ముచ్చట్లు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేయాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి మన కోసం 36 సార్లు ఢిల్లీకి పోయిండు. మనకి ఏమైనా లావాదేవీలు వచ్చేది ఏమైనా ఉంటే అవి మనం వినసొంపు ఎన్నుకోవాలి, లేకుంటే మళ్ళీ అటువంటి వార్త దొరకదు. ఇక్కడ చూసుకుంటే ఏమన్నా రాసిందంటే, బీఆర్ఎస్ ను ఫినిష్ చేద్దాం, గంటన్నర సేపు చర్చించుకున్న పీఎం సీఎం, బీజేపీలో విలీనం చేయమంటే చేస్తలేరు, కేసీఆర్ బలంగా ప్రజల్లోకి పోతున్నాడు, ఇక వదలొద్దు, ఆ పార్టీని క్లోజ్ చేయాల్సిందే, రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తావో ఎంత టైట్ చేస్తావో చేయి, నువ్వు సిబిఐకి ఎంట్రీ ఇవ్వు, మిగతాదంతా మేం చూసుకుంటాం, నా సహకారాలు నీకుంటాయి, రేవంత్ కు ఫుల్ భరోసా ఇచ్చిన ప్రధాని మోడీ. ఇక నేను దీని గురించి కొన్ని మాట్లాడదాం అనుకుంటున్నా. ప్రజలారా మీరు ఇక్కడ చూడాలి, బీఆర్ఎస్ ను ఫినిష్ చేద్దాం, ఇక బడే భాయ్ చోటే భాయ్, ఇప్పుడు ఇద్దరు ములాఖాతులు ఎవరి ఇల్లు, ఇక బడే భాయ్ చోటే భాయ్ ఆయన పైన ఉంటే మత కలహాలతోటి లొల్లి పెట్టించి రాష్ట్రాన్ని అగ్గగగ్గోలం చేసి ఆయన అభివృద్ధి చేసింది ఏమీ లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి బీఆర్ఎస్ మీద పాట పాడి ఈయన కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు. 1% అభివృద్ధి చెప్పినా కూడా నేను దేనికంటే దానికుంటా బరాబర్గా. ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ ను ఫినిష్ చేద్దామని చెప్తా ఉన్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేసేంత అవసరం మీకేం వచ్చింది? బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేయడం దగ్గర రైతులకు రైతు భరోసా ఇచ్చి ఫినిష్ చేయి, రైతులకు రైతు రుణమాఫీ పూర్తిగా చేసి ఆ యొక్క టెండర్ని ఆ యొక్క రైతు భరోసాని క్లోజ్ చేయి. అదేవిధంగా కూలీ వారికి నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అవన్నీ క్లోజ్ చేసేసి వాటిని ఫినిష్ చేయి. గివి చేయాలి. కానీ మత కలహార మనిషి ఇటు వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఫినిష్ చేస్తారట. రాజకీయాలు వీటి కోసమే వచ్చారా? పార్టీలను ఫినిష్ చేయడానికి వచ్చారా మీరు? ఇంకోటి చెప్తున్నా, నరేంద్ర మోడీ లాంటోడు ఒక 40 మంది ప్రధానమంత్రులైనా కూడా బీఆర్ఎస్ పార్టీని పీగలేరు, క్లోజ్ చేయలేరు, ఏమి కూడా చేయలేరు. ఇసొంటి ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మార్పు కోరి ఎంతమంది వచ్చినా కూడా ఆ పార్టీ కొసన అంచున ఉన్న ఏదైతే చిన్న గిరిక లాంటివి ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు కదిలించలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ప్రాంతీయ పార్టీ, తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక్కొక్క గుండెల్లో పాతుకుపోయిన పార్టీ. అది ఆషామాషిగా రాలే. తెలంగాణను జయించి తెలంగాణను ఏర్పాటు చేసి తెలంగాణకు సపరేట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశం గర్వం పెద్దగ్గ రాష్ట్రంగా ఏర్పడింది. నరేంద్ర మోడీ సలాం కొట్టిపోయిండు, ఆయనకే చేతన కావడం లేదు, ఆయన రాష్ట్రాన్ని ఆయనే డెవలప్ చేయలేకపోయిండు. అంత గొప్పగా అంత అద్భుతంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని గ్రీన్ నేచర్ గా క్రియేట్ చేశాడు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఈ గంటన్నర సేపు చర్చించుకున్న పీఎం సీఎం దేని గురించి? ఆయన భారతదేశ ప్రజల గురించి ఏమైనా చర్చించిండా, లేకుంటే ఈయన రాష్ట్ర ప్రజల గురించి ఏమైనా చర్చించిండా? గయం చర్చించలే. బీజేపీలో విలీనం చేయమంటే చేస్తలేరు, కానీ కేసీఆర్ బలంగా ప్రజల్లోకి పోతున్నాడు, ఇక వదలొద్దు, ఆ పార్టీని క్లోజ్ చేయాల్సిందే. రాష్ట్రంలో ఉన్న ఏదైతే నిరుద్యోగ భృతుల కింద విద్యార్థులు చాలా మంది ఉన్నారు. భారతదేశంలో ప్రపంచ దేశాల్లో యువత సంఖ్య ఏదైనా ఉందా అంటే అది భారతదేశం మాత్రమే. మరి అటువంటి యువత ఈరోజు గంజాయికి, స్మగ్లింగ్ కి, జై శ్రీరామ్ అని జెండా ఎత్తుకునే నినాదాలతోటి దేశం ఆగం చేసే మార్గంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ ఈరోజు అదే విద్యార్థుల కోసం, అదే యువత కోసము ఉద్యోగాలందరికీ పెట్టి ఆ యొక్క స్కీమ్ ని ఫినిష్ చేస్తే ఏమైంది? రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఫినిష్ చేస్తే ఏమైంది? అలాంటి చేయడం చేత కాదు. కేసీఆర్ ప్రజలు బలంగా వెళ్తా ఉన్నాడు, క్లోజ్ చేసేయనట. అంటే కేసీఆర్ని కనుక క్లోజ్ చేస్తే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో దోచుకోవడానికి ఇగో ఈ మనిషి వస్తాడు. ఈయన ఒక బినామీ ఉంటాడు. ఎవడు? మన అదాని, నరేంద్ర మోదీ అదాని వచ్చి ఇగో ఈయనకు టెండర్లు ఇస్తాడు. ఏడైనా ఉంటే రాష్ట్రాన్ని మొత్తం కూనికోరు చేసి పడేస్తారు వీళ్ళు. దానికి కేసీఆర్ని ఖతం చేయాలి. ఇది వారి ప్లాన్. రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తావో, ఎంత టైట్ చేస్తావో చెయ్యి, నువ్వు సిబిఐకి ఎంట్రీ ఇవ్వు, మిగతాదంతా మేం చూసుకుంటా, నీకంతా సిబిఐ. దేశంలో ఉన్న నీ యొక్క ఆడదాకెందుకు, మీ దోస్తే ప్రపంచ దేశాల్లో
అంతా ఆగపాలు చేసుకుంటూ అందరిని మోసం చేసుకుంటూ వచ్చిండు. తెలంగాణ భారతదేశంలో కూడా కంపెనీ లాస్ అయితే వేలాది కోట్ల రూపాయలు ఇచ్చింది ఎవరు? మొదలు ఈయన మీద సిబిఐ రైడింగ్ చేయాలి, ఈయన మీద ఓటుకు నోటు కేసు మీద ఈయన పైన కేసు దర్యాప్తు చేయండి. ఇక మిగతాదంతా మేము చూసుకుంటాం, జోరుజారుగా మోడీ అనుకుంటుంది. ఇక్కడ ఇంకోటి చూడండి, సెంట్రల్ ప్రాజెక్టులు పూర్తి చేయి, ఎన్ని పైసలు కావాలన్నా ఇస్తా, పెండింగ్ పనులు పూర్తి చేయి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇస్తా, మీరే చేయడం లేదని సీఎంకు మోడీ సూచన. అంటే అన్ని డబ్బులు దారి మళ్ళనుకుంటా ఆ ట్రైన్ రూట్లో వస్తున్నాయి, కానీ సెంట్రల్ ప్రాజెక్ట్ వర్కులు చేయడం నీకే చేతన కావట్లేదని నరేంద్ర మోడీ అయి ఉండి రేవంత్ రెడ్డితో పరామర్శించడం జరిగిందట. ఇది అధికారంలోకి వచ్చేదాకా విద్యార్థులు, ఉద్యోగాలు, బడుగు బలహీన వర్గాలు, సామాజిక వర్గాలు మీరు బాగుపడాలి, మీరు కోటీశ్వరులు కావాలనుకుంటా మైక్ల ముందు గొంతులు దించుకొని బరా 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 ఉర్రుతూనే ఉంటారు. ఇప్పుడు చూస్తే దాని గురించి మాట్లాడే జాడలేదు మిత్రులారా. ఓట్ల కోసము పేదోళ్ళ గొంతులో మందు సుక్క పోస్తారు వీళ్ళు. ఇక చూడాలి, త్వరలో తెరపైకి మళ్ళీ డ్రగ్స్ కేసు ఏందో కానీ మొదలు మా రేవంత్ రెడ్డి గారి పైన ఓటుకు నోటు కేసుని మళ్ళీ విచారణకు మొదలుపెట్టండి. అదే అసలు దొంగల పక్కన పెట్టుకొని డ్రగ్స్ కేసుల మళ్ళీ తెర తీస్తాం, ఓపెన్ చేస్తాం. ఇదన్నీ ఎందుకు? మీ దగ్గర ఏవన్ ముద్దాయే ఉన్నాడు, ఓటుకు నోటు కేసులో ఏవన్ ముద్దాయే రేవంత్ రెడ్డి గారు మీ పక్కన నిలబడి ఉన్నారు. మరి ఆయన పైన కేసు దర్యాప్తు చేయరు. త్వరలో తెరపైకి మళ్ళీ డ్రగ్స్ కేసు. మీడియాతో చిట్ చాట్ లో లీకు ఇచ్చిన సీఎం, మీడియాతో భేటీ తర్వాత ఫుల్ జోస్ లో రేవంత్, జర్నలిస్టులు అడగని ముచ్చట్లు చెప్పిన వైనము, కేదార్ మృతితో కేటీఆర్ కు లింక్ ఉంది, దాంట్లో ఓ మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు కేసు వాదిస్తున్న లాయర్, కేసు వేసిన వ్యక్తులు చనిపోయారు, ఇవన్నీ చూస్తుంటే మీకేమీ అనిపిస్తలేదా అంటూ మీడియా అడగని ముచ్చట్లు చెప్పిన రేవంత్ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీకి లీడ్ ఇచ్చిన సీఎం, బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్వి కూలింది సీఎం రేవంత్. సిగ్గులేదు అన్నవరికి, సిగ్గు శరం ఏమైనా ఉంటే గా ముచ్చట రాదు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్వి కూలిందంటే వాళ్ళేమైనా పోయి గుణపాలు పట్టుకొని గుచ్చిలు అయింది పైన ఆ టన్నల్లో పోయి. రేవంత్ రెడ్డికి నోరుంది కదా అని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఆడ కలిసింది ఆయనకు ఈ సెంట్రల్ ప్రాజెక్టు వచ్చుడో సచ్చుడో పక్కన పెట్టేస్తే ఆయన బాగుపడతాడు, ఆయన కుటుంబాన్ని బాగుపరుచుకుంటాడు, ఆయన బినామీల్ని బాగుపరుచుకుంటాడు, ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగల్ని కూడా ఆయన అందరు దొంగలే, ఈయన పెట్టుకున్న అందరు దొంగలే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పనిచేస్తున్న వ్యవస్థ అంతా ఈ రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న ఏవన్ ముద్దాయిలు, దొంగలు, స్మగ్లర్లు, మర్డర్ కేసులో ఇరుక్కున్న చాలా మంది రేవంత్ రెడ్డి యొక్క బినామీలే. ఇక ఆ డబ్బులు వస్తే వాళ్ళ కుటుంబాల వరకు బాగా వాళ్ళు సంపాదించుకుంటారు. గజని పోని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు మొదలు ఏం చేసిందంటే కాళేశ్వరం కూలిందని దగ్గర సంవత్సర పాలన, ఆ తర్వాత రైతు బంధు పైన స్కామ్ జరిగింది, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు, ఆ తర్వాత రకరకాల రేవంత్ రెడ్డి ఆడుకున్న నాటకంతో మరో ఇంకో నాటకం వేయాలి. ఈ నాటకంలో మళ్ళీ ఇంకో సంవత్సరం గడపాలి, ఎట్లా చేసైనా ఇంకో సంవత్సరం గడపాలి. ఏం చేయాలి? మళ్ళీ ఇగో త్వరలో తెరపైకి మళ్ళీ డ్రగ్స్ కేసు పెట్టాలి. ఈ డ్రగ్స్ కేసుల కేటీఆర్ ఇట్లా గుంజిండు, నేను పక్క నుండి పేపర్లు అందిస్తే కేటీఆర్ ఇట్లా పెట్టి ఇట్లా గుంజిండు అనుకుంటా మళ్ళీ రేవంత్ రెడ్డి అంటాడు. డ్రగ్స్లు వాళ్ళే నడిపించిళ్ళు, రాష్ట్ర యువతను వీళ్ళే ఆగం చేసిళ్ళు అనుకుంటా మళ్ళీ ఈ విధంగా కేటీఆర్ పైన లేకుంటే మిగతా తదితర మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేల పైన కానీ ఇదే విధంగా డ్రగ్స్ కేసులు, వీళ్ళే అమ్మీళ్ళు, కోట్ల రూపాయలు పడగెత్తిళ్ళు అనుకుంటా మళ్ళీ ఇంకోసారి ప్రజల్లోకి చెడు తీసుకోపోవాలి. ఆ చెడు తీసుకోపోగానే ప్రజలు నిజంగానే అబ్బా ఇది ఎంత నిజము, ప్రజల్ని నిజంగా యువతను ఆగం చేసేది కావచ్చు, డ్రగ్స్లు గిక్స్లు పెట్టి అనుకుంటా ఈ విధంగా మళ్ళీ ప్రజలకు యొక్క ఆ చెడు భ్రాంతి, చెడు అనుభవం రావడానికి కొత్త తెర తీస్తా ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ ప్లస్ బీజేపీ పార్టీ. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రాజకీయంగా భారతదేశాన్ని బాగుపరచడానికో లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచడానికి ఇక్కడ సీఎం ఆడ పిఎం బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసుడు కన్నా నేను ఒకటి చెప్తున్నా, భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ యువత సంఖ్య అధికం, చాలా అధికము. ఈరోజు ఉద్యోగాలు లేక మత్తుకో, డ్రగ్స్కో, వీటికో బానిస అయ్యి ఆగమవుతా ఉన్నారు. ఇంకా నరేంద్ర మోడీ పర్సనల్గా ఇక హిందూ ముస్లిం కలహాల్లో కూడా కొందరిని యూజ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు అదే యువతని ఉద్యోగాలు ఇచ్చి వారి యొక్క జీవితాల్లో కొత్త మార్పులు తెస్తే ఏమైంది? దానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవట, కానీ సెంట్రల్ ప్రాజెక్టులు చేయడానికి, స్టేట్ ప్రాజెక్టులు చేయడానికి, రోడ్లు కన్స్ట్రక్షన్ చేయడానికి, మిగతా తదితర పనికిరాని ఆ ఫార్మా కంపెనీలు పెట్టడానికి ఇవన్నీ విషపూరితమైనవి, వాళ్ళ స్వల్ప లాభాల కోసం చూసుకునే వాటివే. కానీ
విద్యార్థుల కోసము యువత కోసము ఏ ఒక్క ఉద్యోగ సంక్షేమాలకు ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశ ఖజానాలో కానీ లేదు. నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ వీటి మీద ట్యాక్సులు వేయడానికి ఆమె గారు కూడా బరాబర్ ప్రస్తావన చేస్తారు. కానీ మరి ఇంతమంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఏ ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి. ఈరోజు యువత మేలుకోవాలి, యువత కూడా రాజకీయాల్లోకి రావాలి. ఇలాంటి చదువు రాని వాళ్ళని లోక జ్ఞానం తెలియని వాళ్ళని ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా చేయడం వల్ల ఈరోజు రాష్ట్రానికి దేశానికే ముప్పు. యువత ఆగమైపోతా ఉంది. యువతకు ఉద్యోగాలు లేని పరిస్థితి. రాబోయే రోజుల్లో మన పిల్లలు వారి యొక్క జీవితాలు సర్వనాశనం అయ్యే పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలోని రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. దయచేసి యువత ఇకనైనా మేలుకొని ఈ యొక్క రాజకీయాల్లోని మత కలహాలు సృష్టించి కేసీఆర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే ఒక కుట్రను నడిపిస్తూ ఇంకెన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడతారు. లాస్ట్ ఎలక్షన్ టైం అప్పుడే ఉద్యోగులు యువత గుర్తొస్తారు, పేద ప్రజలు గుర్తొస్తారు, బడుగు బలహీన వర్గాలు గుర్తొస్తారు. కానీ ఎలక్షన్ అన్నీ అయిపోయిన తర్వాత వారి యొక్క కులాల వారికే వాళ్ళు పబ్బాలు గడుపుకునే మంచి జీవనోపాధిని ప్రసాదించుకుంటారు. కానీ పేదోళ్లకు ఏం లేదు.